హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ప్రశాంతి. యశు పుదీనా తెంపుతున్నాడు. ఇదిగో ఇక్కడ ఉంది, ఫ్రెష్ తెంపు. మంచిగా డ్రెస్ తడుస్తుంది యశు, వాటర్ ఉన్నాయి. అలాగా తెంపే, మెల్లిగా మెల్లిగా. ఓన్లీ లీవ్స్ ఒక్కటే, మెల్లిగా. ఇప్పుడు మంకీ వస్తే ఏం చేస్తావు విషయం? ఇది కూడా అదే కదమ్మా, చిన్న దెంపు కాడ పట్టుకున్నానా? హైలా పెట్టినట్టున్నారు, చూడాలి. అట్లా అయితే మెల్లిగా పుదీనా ఆకులు ఉన్నాయి, అందులో వెరైటీ ఉన్నాయి. చూస్తాంపు ఇప్పుడు మంకీ వస్తే ఏం చేస్తావు చెప్పు. ఒకటే పని ఉరకడం. ఏమనవు నావి? ఓకేనా? పదండి మనం పుదీనా పచ్చడి చేసేసుకుంటాము. ఈరోజు చాలా టేస్టీగా పుదీనా టమాటా పచ్చడిని సింపుల్గా ప్రిపేర్ చేసేసుకుందాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెష్ పుదీనా కదండి, అది కూడా ఇంట్లోది కదా, చాలా రుచిగా ఉంటుంది. పుదీనాని ఈ విధంగా వాటర్తో నీట్గా వాష్ చేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలోని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 10 నుంచి 12 పచ్చిమిరపకాయలని ఈ విధంగా తుంపుకొని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిలని యాడ్ చేసిన తర్వాతకి మూత పెట్టుకొని గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పచ్చిమిర్చిలను వేయించుకోండి. పచ్చిమిర్చీలు ఇలా వేగిన తర్వాతకి ఫ్రెష్గా మనము అప్పటికప్పుడు తెంపుకున్న పుదీనా ఆకుల్ని వేసేసుకుందాము. ఇలా పుదీనా ఆకుల్ని వేసిన తర్వాతకి ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టుకొని పుదీనా ఆకులు అలాగే పచ్చిమిరపకాయలను బాగా మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాతకి ఇందులోని మూత తీసేసి 2 లేదా 3 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి. ఇలా ఎండుమిరపకాయలని యాడ్ చేసిన తర్వాతకి ఓసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాతకి వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకోండి. ఇక్కడ మేము 8 దాకా యాడ్ చేసుకున్నామండి. చూసారు కదా, పుదీనా ఆకులు అలాగే పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాయి కదా, మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇదే ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఈ ధనియాలు జీలకర్రను కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసిన తర్వాతకి ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్క నుంచి తీసుకోండి. నెక్స్ట్ ఇదే కడాయిలో 3 మీడియం సైజు టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసేసుకుంటాం కదా. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని టమాటాలను బాగా మగ్గించుకోవాలి. టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాతకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతకి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ పుదీనా టమాటా పచ్చడి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లోకి కాదండి, మనకి ఈ పుదీనా టమాటా చట్నీ దోశలలోకి అలాగే ఇడ్లీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా పుదీనా టమాటా పచ్చడిని చాలా రుచిగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హాయ్ నీకు ఒక విషయం తెలుసా? ఇది నా వైట్ ఫ్లవర్, దాన్ని ఏమంటారు మమ్మీ? మందార పువ్వు కాదు మమ్మీ, ఇట్లా లోపల కూర్చుంటారు అందరు ఇట్లా. ఇదే నా వైట్ కలర్ ఫిష్, లోపలికి వెళ్ళి ఫిష్. సమ్మరైన్ షార్క్
డ్యామేజ్. అవి దుంకో ఎక్కువ, అవి తప్పు. పట్టేసుకున్నా. డ్యామేజ్. అమ్మో వద్దు నాన్న, దేవుడికి పెడదాం, వద్దు నాన్న అట్లా తెంపి వేస్ట్ చేయకు, చెట్టు మీద ఉంటే బాగుంటుంది. చాలా రోజుల తర్వాతకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు కదండి, ఇంకా చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట అమ్ము ఇష్యూ. ఇక్కడ వాటర్తో ఆడుకుంటున్నారు. తర్వాతకి ఇంకా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయండి. ఆ క్లిప్ని కూడా యాడ్ చేశాను, చూసేయండి. మంకీలు వస్తాయి. అమ్ము ఇట్లా అంటా అంటే లైక్ కనబడుతుంది. ఇంకా పిల్లలిద్దరికీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయండి. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4:30 వరకు క్లాసెస్ ఉంటాయన్నమాట. ఇంకా ఇద్దరికి డిస్టర్బ్ అవ్వద్దని చెప్పేసి అమ్ముని వచ్చేసేసి బెడ్రూమ్లో కూర్చోబెట్టాము, యశుని వచ్చేసేసి హాల్లో కూర్చోబెట్టామన్నమాట. 8కి ఫస్ట్ అమ్ముకి స్టార్ట్ అయిపోతుందండి క్లాస్, తర్వాతకి 9:45కి యశుకి స్టార్ట్ అయిపోతుంది అనమాట. రీడింగ్ మెటీరియల్లో చూస్తున్నానమ్మా, టెక్స్ట్ బుక్ లో లాంటిది ఇందులో చూడొచ్చు. అలా చూస్తున్నాను, చూసుకో. మ్యామ్ చెప్పేది వినుకుంటా. మేడం అక్కడ స్క్రీన్ షేర్ చేస్తున్నారు, నాకు అది అర్థం కావట్లేదు ఎక్కడ ఉందో. బుక్ లో కూడా చూడలేకపోతున్నా. పెన్సిల్ తీసుకున్నావా? పెన్సిల్ ఎరేజర్ ఇక్కడ ఉందా? ఓకే. ఇంకా ఈ ఆన్లైన్ క్లాసెస్ అయిపోయిన తర్వాతకి అమ్ము యశు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు, చాలా బాగా ఆడుకుంటారు. మీరు కూడా చూసేసేయండి. జాగ్రత్త యశు, యశు కిందే కూర్చున్నావు. ఇంకా చూసారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేశారు కదండి. ఇంకా యశుకి వచ్చేసేసి చలిమంట అంటే ఇష్టం అనమాట. ఇంకా బాగా అడుగుతున్నాడని చెప్పి చలిమంట వేశాను, చూడండి ఎలా చేస్తాడో. చలిమంట అయిపోతుంటే మేము ఎప్పుడు ఇలా వింటర్లో అయితే ఎప్పుడు రాలేదండి అమ్మ వాళ్ళ ఇంటికి. సమ్మర్లోనే ఎక్కువగా వెళ్తూ ఉంటాము, అప్పుడే కదా పిల్లలకి హాలిడేస్ ఇచ్చేది. సో వింటర్ కదండి, ఇంకా చాలామంది పిల్లలు కూడా వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వచ్చారనమాట. ఇంకా పిల్లలందరూ గ్యాదర్ అయిపోయి చక్కగా ఆడుకున్నారనమాట. వస్తుంది కదమ్మా, వస్తుంది, మంచిగా ఉంటుంది. చేతులు వెనక
చూసారు కదండి, ఇంకా అమ్ము యశు అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా బాగా అలసిపోయారని చెప్పేసి మా డాడీ వచ్చి పెరుగన్నం తినిపిస్తున్నారు పిల్లలిద్దరికీ. ఎప్పుడు వచ్చినా తినిపిస్తారు. నేను లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను కదా మీకు. ఇదండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా టేస్టీ కుకింగ్ అండ్ వ్లాగ్స్ విత్ ప్రశు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.